ది సత్యనారాయణ కన్సల్టింగ్ జియాలజిస్ట్ టెక్కలి ఏరియాలో మల్లెపుట్టి దానికి సంబంధించిన ఏరియాలో ఒక జియోలాజికల్ సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో నిమిత్తం మేము ఒక టీమ్ ఆఫ్ అరౌండ్ 6-7 రిసోర్సెస్ డిఫరెంట్ డైరెక్షన్లో ఈ కొండ ఆల్మోస్ట్ 50 to 60 హైట్లో ఈ కొండ ఉంది. ఈ కొండలో జీడిమామిడి చెట్లు, టేక్ చెట్లు గట్రా ఉన్నాయి. డిఫరెంట్ డైరెక్షన్లో మనం క్లియర్ చేసుకుంటూ పైకి వెళ్ళాం. ఏ స్పాట్స్లో ఏ గ్రాంటిక్ ఫార్మేషన్ ఉంది, అలాగే ఏ టెరైన్ ఉంది, ఏ రకమైన కాంపోజిషన్స్ ఉంది. సపోజ్ ఫెరోజినస్ ఒక లీనిమెంట్స్ కింద వెళ్ళింది. సో లీనియర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి మంచి గ్రాంటిక్ సాఫ్ట్ కాపీ కింద ఫార్మ్ అవుతుంది. క్వార్జ్, ఫెల్స్పార్ అండ్ ఫెరోజినస్ కాంపోనెంట్ ఆఫ్ ది బ్లాక్ స్పాట్స్. ఓకే, ఇది వలన మనకి మంచి టెక్కలి గ్రానైట్ కింద ఫార్మేషన్ జరిగింది. అంటే దీంట్లో హై గ్రెయిన్డ్ ఫార్మేషన్ ఉంది. క్వార్జ్, ఫెల్స్పార్, ఫెరోజినస్ కాంపోనెంట్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఫార్మేషను హై టెంపరేచర్ ప్రెషర్ అంటే ప్రోటానిక్ కాంపోనెంట్, ప్రోటానిక్ ఎన్విరాన్మెంట్లో ఈ ఫార్మేషన్ జరిగినట్టు నిర్ధారించబడింది. ఈ ప్రోటానిక్ ఫార్మేషన్స్లో, గ్రానైటిక్ ఫార్మేషన్లో ఈ క్వార్జ్, ఫెల్స్పార్, ఫెరోజినస్ కాంపోనెంట్స్తో ఇది జరిగింది కాబట్టి ఇది గ్రానైటిక్ ఫార్మేషన్ కాబట్టి ఇది మార్కెట్లో విలువగా ఉన్నటువంటి ఒక శిల. దీంట్లో క్లీవేజెస్, ఫ్రాక్చర్స్ తక్కువగా ఉండటం గమనించింది. అక్కడికి కూడా మేము 4 ప్లేసుల్లో మేము వెళ్ళాము. ఆ 4 ప్లేసుల్లో కూడా చూసాము. చాలా పెద్ద పెద్ద మౌంట్స్ ఉన్నాయి. ఆ మౌంట్స్లో ఎక్కడ ఫ్రాక్చర్స్, క్లీవేజెస్ లేకపోవడం వల్ల మనకి చాలా మార్కెట్లో ఉపయోగపడింది. ఈ మా కన్సల్టెన్సీ ఈ లాటిస్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ ఏరియాలో మేము మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. మేము జియోలాజికల్, మైనింగు, జియోఫిజికల్, డ్రోన్ సర్వే, జియోమ్యాగ్నీ సర్వే, మైనింగ్ ప్లాన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అన్ని ఎండ్ టు ఎండ్ మైనింగ్ రిలేటెడ్ వర్క్స్ అన్నీ చేస్తున్నాం. ఆ కొండ చూసారా? ఆ కొండ మంచి హై టెరైన్లో ఉంది. దానికి దీనికి తేడా ఏంటంటే ఇది పట్టా ల్యాండ్, రిజిస్ట్రేషన్ ల్యాండ్. మన ఓన్ ల్యాండ్ మనం మనకి కాంపిటీషన్ లేకుండా మన పేరు మీద అప్లికేషన్ వేసుకునే స్కోప్ ఉంటుంది. ఈ స్పాట్స్ అది చాలా వాల్యుబుల్ కాంపోనెంట్స్ ఉంది. దీంట్లో ఈ జియోఫిజికల్ సర్వేలో మనకి చూస్తే ఈ సాయిల్ కాంపోనెంట్ ఎన్ని మీటర్లో ఉంది, ఇది డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి ఇది ఓకే. కొన్ని ఏరియాలో ఓన్లీ గ్రావెల్తో ఉంటుంది. ఆ గ్రావెలు మనకి ఎంత డెప్త్లో ఉంది గ్రావెలు, అలాగే ఈ రాక్ ఫార్మేషన్ ఎంత డెప్త్లో ఉంది, అక్కడి నుంచి కిందకి ఎంత డెప్త్లోకి వెళ్తుంది, ఇదంతా ప్రొఫైల్ అంతా మనకి క్లియర్ పిక్చర్గా జియోఫిజికల్ సర్వేలో వస్తుంది. జియోలాజికల్లో క్వాలిటీ ఆఫ్ డేటా, క్వాంటిఫికేషను అండ్ రిజర్వ్స్ ఎస్టిమేషన్స్ అన్నీ కావాలంటే జియోలాజికల్, జియోఫిజికల్, మ్యాపింగ్, జిఐఎస్, డ్రోన్ సర్వే ఇవన్నీ కౌంటరింగ్, టోపోగ్రఫీ మ్యాపింగ్ ఇవన్నీ చేసుకుంటాం వల్ల ఒక క్లారిటీ వచ్చి మనం ఒక కన్క్లూజన్ స్టేజ్కి వస్తడం జరుగుతుంది. ఈ అడవిలో చెట్లతో పాటు పాములు, పుట్టలు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా మా రిసోర్స్ రమ్మని చెప్పేసి జరగడం జరిగింది. సో ఈ టెక్కలి ఏరియాలో ఈ ఫార్మేషన్కి, టెక్కలి గ్రానైట్ ఫార్మేషన్కి ఉండటం కారణం అంటే మార్కెట్లో చాలా విలువ ఉన్నది. ఆ విలువ తగ్గట్టుగా మన మినరల్ యొక్క అన్వేషణ సాగించడం జరుగుతుంది. ఈ ఫార్మేషన్స్లో మనకి మెయిన్ మినరల్ క్వాలిటీ ఉండటం కాదు, అది ఫ్రాక్చర్స్ లేకుండా, క్లీవేజ్ లేకుండా మనకి ఉండడం అనేది మన మెయిన్ ఇంపార్టెంట్. ఆ క్రమంలో జియోఫిజికల్, జియోమ్యాగ్నెటిక్ కూడా సర్వే కూడా చేయడం జరుగుతుంది. సారీ, ఈ చెట్లు పుట్టలతో ముళ్ళులతో ఉన్నటువంటి వలన మనకి రక్తం
పుచ్చుకునే రక్తాలు కూడా వస్తుంటాయి. సో మావాడు ఫుడ్ తీసుకొచ్చాడు, ఫుడ్ తినేసి తర్వాత మనకు కలుద్దాం. ఓకే దాన్ని